కాంగ్రెస్ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్పై జరిగిన బీఆర్ఎస్ సమీక్షలో కీలక వ్యాఖ్యలు చేశారాయన. నాయకులు కార్యకర్తలు ఎవరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదన్నారాయన. ఇలాంటి పార్టీ సమావేశాలను వరుసగా పెట్టుకుందామన్నారు. అనుబంధ సంఘాలను బలోపేతం చేస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేలా సన్నద్ధమవ్వాలని సూచించారు. రైతులకు బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మోసం చేసిందంటూ కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ధాన్యం సేకరించిన 1000 కోట్ల రూపాయలను రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. అనేక హామీలు, అందులో ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి రైతన్నలకు సంబంధించినటువంటివి. వరి కోతలు అవుతూ ఉంటే బోనస్ 500 క్వింటాల్కి ఇచ్చి మేము కొంటామని చెప్పి ఆనాడు మాట ఇచ్చిన సంగతి ప్రజలందరికీ తెలుసు. బోనస్ సంగతి దేవుడు ఎరుగు. కొన్న ఓట్లకే పైసలు దిక్కులేవు. ఇవాళ ప్రభుత్వం సేకరించినటువంటి వరి ధాన్యం రైతుల నుంచి సేకరించినటువంటి దాంట్లో ఇంకా ఇవ్వకుండా చెల్లింపులు చేయకుండా రైతాంగానికి ఉన్నటువంటి డబ్బులు 1000 కోట్లు ఉన్నాయి. 1000 కోట్ల రూపాయలు ఇంకా రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసి ఉంది ధాన్యం సేకరించినాయి. ఇలా 1000 కోట్ల రూపాయలు ఇవ్వకుండా తాత్సారం ఎందుకు చేస్తుంది సర్కారు? రైతాంగం తరఫున తక్షణమే రైతులకు ఇవ్వవలసినటువంటి వరి కొనుగోలు చేసినటువంటి వానాకాలం వరి కొనుగోలు చేసినటువంటి ధాన్యపు డబ్బులు 1000 కోట్లు చెల్లించవలసి ఉంది. ఇవి బోనస్తో కలిపి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలోని ప్రజలు రైతులంతా తిక్కోళ్ళు అన్నట్టు. ఇదివరకే వేసినాం కదా, రైతు బంధు అయిపోయింది కదా, వేసినాం కదా అని మాట్లాడతారు దబాయించి. సమాచారం లేకుండానే మాట్లాడతారా? సమాచారం తీసుకోకుండానే మాట్లాడతారా? ఆర్థిక శాఖను సంప్రదించకుండానే చెప్తారా? వీరి ఆదేశాలు లేకుండానే, ముఖ్యమంత్రి గారి ఆర్థిక మంత్రి గారి ఆదేశాలు లేకుండానే ఆర్థిక శాఖ విడుదల చేస్తుందా? వ్యవసాయ శాఖ రైతాంగాన్ని పంపిస్తుందా?